హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. మన హర్రర్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కొంచెం మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు రాత్రి 11:30 సమయానికి రాహుల్ అనే క్యాబ్ డ్రైవర్ సిటీ అవుట్స్కట్స్లో రోడ్డు పైన కారు నడుపుతూ ఉంటాడు. ఆ రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడే రోడ్డుపైకి ఒక అమ్మాయి తెల్ల గొడుగేసుకొని వస్తుంది. అప్పుడు ఆమె ఆ కారును ఆపుతుంది. రాహుల్ వెంటనే ఆ కారు ఆపుతాడు. ఆమె సీట్ బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. ఆమె ఫేస్ చాలా తెల్లగా పాలిపోయి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారని రాహుల్ అడుగుతాడు. ముందుకు పొండి అని చెప్పుద్ది. వెంటనే రాహుల్కి భయం మొదలైద్ది. కారు ముందుకు సాగుతూ ఉంటుంది. రాహుల్ మిర్రర్లో చూస్తాడు. చూడగానే ఆమె అసలు మొహం కనిపించదు. ఆమె కిందకైతే తిరిగి ఉంటుంది. అట్మాస్ఫియర్ చాలా సైలెంట్గా మారిపోతుంది. టైం కరెక్ట్గా 1 గంట అవుతుంది. సస్పెన్స్ అండ్ ఫియర్తో స్టార్ట్ అవుతుంది రాహుల్. కొంత దూరం వెళ్ళాక రాహుల్ ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఈ టైంలో మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆమె ఏమి రిప్లై ఇవ్వదు. రాహుల్ మళ్ళీ మిర్రర్లోకి చూస్తాడు. ఈసారి ఆమె తల ఉంచుకొని ఉంది, కానీ మిర్రర్లో రిఫ్లెక్షన్స్ ఏమి కనిపించవు. రాహుల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పటి నుండి రాహుల్ మొహం మీద చెమటలు పట్టాయి. బయటకు కిందకి చూస్తాడు. రాహుల్కి షాకింగ్ విషయం కనిపిస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి. సీట్ కింద బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. రాహుల్ పూర్తిగా భయపడతాడు. తను ఎక్కించుకుంది మనిషిని కాదు, దెయ్యాన్ని అని అర్థమవుతుంది. కార్ ఆపుదాం అనుకుంటాడు, కానీ బ్రేక్స్ పనిచేయవు. స్పీడ్ మీటర్ 120 కిలోమీటర్స్ దాటేస్తుంది. సరిగ్గా టైం 2:30. రాహుల్ భయంతో గట్టిగా అరుస్తాడు. నువ్వు ఎవరు, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని, నన్ను వదిలేయని అడుగుతాడు. అప్పుడు సంధ్య నెమ్మదిగా తల పైకెత్తి ఆమె కళ్ళల్లో పూర్తిగా బ్లాక్గా మారిపోయి ఉంటాయి. ఆమె ఏడుస్తూ చాలా దారుణమైన వాయిస్తో, నేను నిన్నేం చేయను రాహుల్, నువ్వు నన్ను చంపావు, నేను నిన్నెలా మర్చిపోతాను అంటుంది. రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ మొహం సరిగ్గా గమనిస్తాడు. అవును, నేను కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం రోడ్డు పైన వర్షంలో ఓవర్ స్పీడ్గా నడుపుతూ ఉన్నాను. ఆమెను గుద్దేసి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయాను. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది ఆమె. ఆమె పేరే సంధ్య. ఆమె ఇప్పుడు దెయ్యంలా పగపట్టి రాహుల్ కారులో ప్యాసింజర్గా వచ్చింది అనుకుంటాడు. కార్ కంట్రోల్ అవ్వదు. రాహుల్ ఎంత ట్రై చేసినా కార్ ఆగడం లేదు. రోడ్డు చివరి దాకా ఉన్న లోయలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కారు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. రాహుల్ ఏడుస్తూ ఇలా అంటాడు, కానీ సంధ్య నవ్వుతూ, మన పరిచయం ముగిసిపోయింది రాహుల్ అని అనేది. కార్ లోయలో పడిపోయిద్ది. బ్లాస్ట్ సౌండ్. సీన్ కట్ చేస్తే రాహుల్ ఒకసారిగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్ పైన ఉంటాడు. ఒళ్ళంతా చెమటలు. అబ్బా, ఇదంతా కళ, ఎంత భయపడిపోయాను, ఇది కళ అనుకోలేదు అని రాహుల్ ఊపిరి పీల్చుకొని టైం చూస్తే 11:15 అవుతుంది. రాహుల్ తనకొచ్చిన కళ గురించి ఆలోచిస్తూ బయటికి నడుస్తాడు. వెంటనే అక్కడ టేబుల్ మీద ఒక నోట్ అయితే రాసి ఉంటుంది. అది వాళ్ళ అమ్మ రాసిన నోట్. రాహుల్, నీ క్యాబ్ డ్యూటీ టైం అయింది, త్వరగా వెళ్ళు, బయట చాలా దారుణమైన వర్షం పడుతుంది, జాగ్రత్త అని ఉంటుంది. రాహుల్ ఇంట్లోంచి బయటికి చూస్తాడు. తనకొచ్చిన కళ్ళలో చూసినట్టు వర్షం కురుస్తూ ఉంటుంది. తను అనవసరంగా భయపడ్డానని చెప్పి నవ్వుకుంటూ క్యాబ్ కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేసి రోడ్డుపైకి వస్తాడు. సరిగ్గా 11:30 కార్ లైట్ వెలుతురులో అదే టర్నింగ్ పాయింట్ దగ్గర ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని నిలబడి ఉంటుంది. రాహుల్ షాక్ అవుతాడు. కార్ ఆపుతాడు. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వెనకాల సీట్లో డోర్ ఓపెన్ చేసి కూర్చుంటుంది. రాహుల్ భయంతో వణుకుతూ మిర్రర్లో చూస్తాడు. ఆమె రాహుల్ వైపు చూసి భయంకరంగా నవ్వి ఇలా అంటది, ఈసారి ఇది కల కాదు రాహుల్, 2 ఏళ్ల నుంచి నీ కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను అంటది. డోర్స్ అన్ని ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. కార్ లైట్ ఆగిపోద్ది. అంతే, రాహుల్ సేమ్ లోయలో పడి చనిపోతాడు. ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.